వేమన పద్యాలలో గూఢార్థం కలిగినటువంటి కొన్ని అన్నీ ఉండవు, కానీ కొన్ని గూఢార్థం కలిగినటువంటి దాంట్లో ఒకటి, గంగిగోవు పాలు గరిటడై నన్ను చాలు కడవడై నన్నునేమి కరుము పాలు భక్తి కలిగిన కూడు పట్టడై నన్ను చాలు విశ్వదాభిరామ వినురవేమ. వాచార్థం తీసుకున్నప్పుడు తెల్లటి గోవు పాలు గంటెడు, మన కురా గంటెడు లేకుంటే సూరు సరిపోతాయి. గాడిద పాలు కడవేయని కానీ ఉపయోగం లేదు. భక్తితో పెట్టినటువంటి కూడు పట్టడు అంటే ఒక చేతి పట్టడు సాలు అని చెప్తారు. అది ఎంత భక్తి కలిగినటువంటి కూడి అయినా సుమారు ప్లేటు పెడితే కానీ కడుపు నిండదు కదా. మరి అటువంటిది ఎందుకు చెప్తాడు ఆయన? ఎంత తెల్లటి ఆవు పాలైనా ఒక గంటకు సరిపోతాయా? మనం కాఫీ తాగేది ఒక 1/4 లీటర్ తాగితే కానీ తృప్తిగా ఉండదు కదా. మరి ఎందుకు చెప్పినాడు అని ఆలోచన చేస్తే అది కాదు ఆయన చెప్పింది. గంగి అంటే తెల్లటి, గోవు అంటే గోస్వామి, సాధన సంపత్తి కలిగినటువంటి వారి గోస్వామి గోస్వామి అని పిలిచేది అలవాటు కొన్ని ఏరియాలలో, కొన్ని ప్రదేశాలు. ఈ సాధన సంపత్తి కలిగినటువంటి పరిపూర్ణ బోధ ఎరిగినటువంటి మహత్ముని పాలు అంటే భాగము అని, మిల్క్ అని కాదు, ఈ జంతువుల పాలని కాదు, భాగం. ఇది తమ్ముని పాలు, ఇది అన్న పాలు, ఇది తండ్రి పాలు అని వస్తుంది. పాలు అంటే భాగం. ఇక్కడ జ్ఞానం అనేటువంటిది సాధువుల పాలు, వాళ్ళకి సొత్తు ఏంది, వాళ్ళ సంపద సాధన సంపత్తితో ఏది సాధించారంటే పరిపూర్ణ బోధ అనేటువంటిది సాధించినారు. ఆ పరిపూర్ణ బోధ అనేది పాలు, అది ఒక వాక్యమైన సారు, ఒక వాక్యమైన సారు. అందుకే చెప్తాడు, నిక్కమైన మంచి నీల మక్కడిగాలు తలుపు వెలుగురాలు కట్టడేలా సర్వపద్యమలయ సరదాలు ఒకటి. ఈ మూలం లేని విత్తరి శరీరం ఏమీ లేదు అనేటువంటి ఆ సాధు పుంగవుల పరిపూర్ణుల వాక్యం చేత గుర్తురహితం అయితే ఉన్నది, పరిపూర్ణమే, అది చెప్పేది కాదు. మళ్ళీ దాన్ని అనవసరంగా చెప్పాలి పనిలే. అసలు శిష్యునికి అర్థమయ్యేదానికి మళ్ళీ ఈ ఉత్తపట్ట వెళ్ళేమి లేదని నేరే. కానీ దరిద్రం పోగొట్టుకుంటే ఐశ్వర్యం స్వతసిద్ధం, చీకటి పోగొట్టుకుంటే వెలుగు స్వతసిద్ధం. ఎట్లా పోతుంది? వెలుగు వచ్చే కానీ పోదు కదా, ఆరోగ్యం వచ్చే కానీ అనారోగ్యం పోదు, ఐశ్వర్యం వచ్చే కానీ దరిద్రం పోదు. కాబట్టి ఈ 2 చెప్పాల్సిన పని, దరిద్రం పోగొట్టుకో, చీకటి పోగొట్టుకో, అనారోగ్యం పోగొట్టుకుంటా, అది వచ్చే కానీ అట్లా వాక్యం ఒక్కటి చాలు నాయన. మూలం లేని గుర్తెరిగి శరీరం అనేది ఏమీ లేదని పెద్దల చేత ఏర్పడితే ఆ సాధన సంపత్తి సాధువుల చేత, సాధువులు అంటే పెద్దలు, అది చాలు, ఒకటైనా చాలు. కడవడైనవి కర్మ పాలు. కర్మ అంటే కర్మ అంటే గాడిద, కర్మ పనిచేసేది. దాని మీద ఎన్ని వస్తువులు వేసినా కానీ ఇది మోసుకొని పోయేదే, కానీ ఇది మంచిదా ఇది చెడ్డదా అని దానికి తెలియదు. అట్లా నువ్వు ఈ పాప పుణ్యములని 2 కూడా మంచి కార్యంలో వస్తాయి, చెడ్డ కార్యంలో వచ్చాయి. దానము, యజ్ఞము, ఇవన్నీ అనేకమైన మంచి కార్యములని అవి బంగారు సంఖ్యలు, చెడ్డ పనులు అనేవి ఇనుప సంఖ్యలు. 2 బంధించేటివే కానీ నేను కృతార్థం చేసేటి కావు. పాపములు పుణ్యములు భువిని ప్రాపించును ఎరుక చేత భ్రమసిన వారిని ప్రాపింపనెరుక నెడసిన తాపసులను చిత్తమందు ఇందాక తెలుసుకొను. అటు తాపసులు అన్నాడు, ఇటు సాధువు అంటాడు. పరిపూర్ణులని అటు చెప్పలే. అయితే ఏం అర్థం, మనం పరిపూర్ణులనే తీసుకోవాలి. అట్లా కర్మ చేసేటువంటి చెడ్డ పనైనా యజ్ఞయాగాదులు ఇవన్నీ ఎన్ని చేసినా కూడా దానము ధర్మము సగుణ ధ్యానంబు జపతి తీర్థస్థానములు ముక్తిదనముని మానవులు నరింప బయలు మాట్లాడాదేమి ఎరుకే లేదు మాట్లాడేదేమి అవునన కాదన నేనన ఒక్కమేనైన దాగాక మితి మీరి ఉన్నది మాట్లాడేదేమి అందర్థం. అట్లా ఎందుకురా ఎన్ని క్రతువులని, దానములు, ధర్మములు, స్నానములు, నదీ స్నానములు, ఇవన్నీ ఏమిటికి ఏంది పనికిరావు. కాబట్టి అట్లా సాధువులతో చేరేటువంటి భక్తి కలిగిన కూడు
అటువంటి భక్తి నీకు కావాలనుకుంటే ఆ పెద్దను కూడుకో. ఏ విధముగా పరుషవేదం దగ్గరికి పోతే ఇనుము బంగారం ఇస్తుందో అట్లా పెద్దల దగ్గరికి పోయినప్పుడు నువ్వు కూడా కృతార్థమవుతావు. అటువంటి భక్తి నీతో కలిగినప్పుడు పట్టుకో వాళ్ళు స్పృశించు, వాళ్ళ వాక్యమును తీసుకో. అప్పుడు నువ్వు కలిసినట్టు పట్టుకునేట్టు ఆ పట్టు సాలునైనా అని దాని గూఢార్థం. భక్తి కలిగితే నీకు భక్తి కలిగినట్లయితే కూడుకో పెద్దలను. ఏ భక్తి? అనన్య భక్తి. భక్తిలో అనేక రకాలు ఉన్నాయి. సామాన్యమైన భక్తి ఒకటి, జపము పూజ అది ఇది చేసేటి. ఏకాంతర పూజ భక్తి ఒకటి, అంటే ఒక దేవతను ఉపాసించి ఆ బీజాక్షరాలను పెట్టుకొని తపస్సు చేసి ఆ దేవత వలన కొన్ని వరాలు పొందేటువంటిది ఏకాంతర. అనన్య భక్తి అనేది ఒకటి. అనన్య భక్తి అంటే దేవునికి తనకు వేరు లేని యొక్క యుక్తి చొప్పున ఉండాలా అని. అది వేమన కూడా కొనియాడినాడు. రాజుల్లో అందరిమంది ఉండాలని రామునికి సమానమైన రాజు లేడు. భక్తులు ఎంతమంది ఉన్నారు కానీ ఆంజనేయునికి సమానమైన భక్తి లేడు. యోగులు ఎంతమంది ఉన్నారు కానీ వేమనతోటి సమానమైన యోగి లేడు అని చెప్తాడు. అది ఇక్కడ అనన్య భక్తి అంటే. ఎందుకు ఆంజనేయునికి అంత ప్రభావం వచ్చింది? ఇప్పుడు ప్రహ్లాదుడైనా మార్కండేయుడైనా ఆపద వచ్చినప్పుడు ఈయన నారాయణ నారాయణ అని ఈయన పిలిచినాడంటే తనకన్నా వేరు దైవం ఉండడానికి కదా పిలిచింది, నన్ను రక్షించాడని. ఆయన మార్కండేయుడుగా యముడు వచ్చి పాశం వేసినప్పుడు ఓం నమ శివాయ అని లింగాన్ని ఇచ్చి కరుచుకున్నట్టు నన్ను రక్షించామని. నిన్ను రక్షించడానికి వేరే ఉండాలి కదా అప్పుడు. అట్లా యయాతిని రక్షించే సమయంలో రాముడు రామబాణం ఇచ్చే నగి ఆడనే నా రాముడు ఇడలేడా నా హృదయంలో నాకన్నా వేరు ఉంటే కదా అని నవ్వితే ఆ రామబాణం వచ్చి ఆయన హారమైనట్లుగా ఉంది. అట్లా ఆ భక్తి అనన్య భక్తి అట్లా ఉంటే చాలు. అట్లా పట్టుకో. అది పట్టు పట్టరాదు, పట్టు విడవగరాదు. పరిపూర్ణ బోధన పట్టుకుంటేవా దాన్ని ఇడసగాకు. ఆ పట్టు విడచట కన్నా పరగ సచ్చుట మీరు. ఆ పట్టు గురువాక్యం అనే పట్టుకుంటే నీ ఇడిచేమి ఎరుకైతావు, భ్రాంతితో కూడుకునేవాడి మీతో. గురువాక్యాన్ని తౌలుకోనేసేపు భ్రాంతి నేను విడబడతావు. కాబట్టి అట్లా దానికన్నా పరగ సచ్చుటమే, నువ్వు చచ్చిపోతావు తప్పకుండా. సాగు పుట్టులు తప్పవు. ఎప్పుడైతే ఆ గురువాక్యాన్ని ఆశ్రయించినవు అప్పుడు జననమైన ప్రవాహం దాటుకొని పోతావు అని ఆ భావంతో చెప్పింది అది పద్యం.